సంవాద్ స్కీమ్ నుంచి ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ ఆదివాసీలకు సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు, ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ థింగ్స్ ఏదైనా కావచ్చు, అన్నీ అందుతున్నాయా లేదా అనేది మేము మానిటర్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం మొదటిసారిగా ఈ ఊరినే ఎంచుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఆదివాసీల పర్సెంటేజ్ నివాసం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి మేము జిల్లా వ్యాప్తంగా అన్ని ఆదివాసీలు ఉంటున్నటువంటి ప్రాంతాలను సందర్శించి ఈ విధంగా పబ్లిక్ ఆఫీసర్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇక మీదట కండక్ట్ చేస్తాము. దీని గురించి అందరూ తెలుసుకోవాలని చెప్పేసి నేను డిఎల్ఎస్ఏ తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఇంకా ఏదైనా సేవాధికార సంస్థ నిర్మల్ నుంచి సంవాద్ స్కీమ్, నల్సా సంవాద్ స్కీమ్ గురించి ఇక్కడ ఉన్న ప్రజలకి, ఇక్కడ ఉన్న తాండావాసులకి అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం పెట్టాను. ఈ ప్రోగ్రాంకి ఎంఆర్ఓ గారు, మెడికల్ టీమ్, లోకల్ పోలీస్ వాళ్ళు, ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా వచ్చి హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా ఈ ఆదివాసీలకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏమున్నాయి, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, రైట్ టు హెల్త్, రైట్ టు ఎడ్యుకేషన్, వీటన్నిటి గురించి వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాల గురించి ఈరోజు ఈ దూద్గా ప్రజలకి అవగాహన కల్పించారు. సో ఇక్కడ చాలా హెవీగా ఉంటుంది మేడం. అందుకు మా డిపార్ట్మెంట్ తరఫున ఏం చేసినాం మేడం, ఓపెన్ రిలీజ్ ఎంత తీసుకుంటాము. పోయినసారి ఒక 11 ఓపెన్ రిలీజ్ చేస్తే పోయిన వేసవి కాలంలో మనం 15 నుంచి 20 ఫీట్ల వాటర్ ఉన్నాం మేడం. కాబట్టి మన వాటరు అట్లా ఈ నెక్స్ట్ ఇయర్ కూడా మనం 15 ఓపెన్ రిలీజ్ చేసుకుంటున్నాం మేడం. దాంతోపాటు ఈ మన ఏవైతే కొన్ని చెక్ డ్యామ్స్ ప్లస్ ఓపెన్ వెల్స్, కమ్యూనిటీ సోప్ పిట్స్ ఇవన్నీ వాటర్ స్కానిటీ పెంచడానికి ఏదైతే ఉపయోగపడుతున్నాయో ఈ మండలం తీసుకోవడం జరుగుతుంది మేడం. తహసీల్దార్ కుబేర్ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం భూభారతి దరఖాస్తుల పైన విచారణ చేసి వాటి పరిష్కారం జరుగుతుంది. ఇట్టి భూభారతి ప్రోగ్రాం నందు జూన్ 3 నుండి జూన్ 26 వరకు గ్రామాల వారీగా వెళ్ళి అక్కడ వాళ్ళ సమస్యలు విని వాళ్ళతో దరఖాస్తులు స్వీకరించి తదుపరి చర్యల నిమిత్తం ఎంక్వైరీలు, రికార్డు వెరిఫికేషన్ చేసి పై అధికారులకు సమర్పించడం జరుగుతుంది. మళ్ళీ సకాలంలో నేను వచ్చి నుండి అయితే సర్టిఫికేట్లు అందరికీ అందుతున్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ నుండి ఆర్ఓఎఫ్ఆర్ మీద చెప్పారు, కానీ ఆర్ఓఎఫ్ఆర్లో చాలా మందికి పట్టాలు రాలేదు. దానికి కారణాలు చెప్పలేదు ఆయన. కారణాలు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ప్రతి ప్లేస్కి వెళ్ళి మెడికల్ ఎగ్జామినేషన్ చేయమని. అంతేకాకుండా నేను చాలా కేజీబీవీస్, ఆశ్రమ పాఠశాలలు అన్నీ తిరుగుతూ ఉంటాను నా డ్యూటీలో భాగంగా. అసలు నిజంగా మీరు చాలా మంచి పని చేస్తున్నారండి. ఆశ్రమ పాఠశాలలు చాలా కిక్కిరిసిపోయి ఉన్నాయి. నాకు తెలిసి 18 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి నిర్మల్లో. సో ఈ 18 ఆశ్రమ పాఠశాలలకి నేను నా పారా లీగల్ వాలంటీర్స్ని పంపించి ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేసి పంపించాను. ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఖుష్బూ మేడంకి పంపించాను. అంటే స్కూల్స్ ఎలా ఉన్నాయి, కండిషన్ ఎలా ఉంది, ఫుడ్ మంచిగా పెడుతున్నారా, వసతులు ఉన్నాయా లేవా, పిల్లల అవసరాలు ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేయించి మేము ఈ 18 ఆశ్రమ పాఠశాలలు దాని రిపోర్టు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉప్నూరు గారికి పంపించాము. సో అంత పద్ధతిగా మంచిగా రిసీవ్ చేసుకోండి, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేలాగా చూడండి. ఏదైనా మీకు అందట్లేదు, మాకు రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు నా దగ్గర మీరు వచ్చినా సరే విలేజ్ ప్రాబ్లమ్స్తో తప్పకుండా నేను చూస్తా. మీరు చెప్పిన ఇష్యూస్ నోట్ చేసుకున్నా, జెన్యున్గా ఉన్న ఇష్యూస్ మీద డెఫినెట్గా నేను ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్తాను, కలెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్తాను.